ఇది మచిలీపట్నం దగ్గర ఉన్నటువంటి మంగిన్పల్లి బీచ్. చాలా బాగుంది. మేడం మేడం రండి. మొబైల్ అక్కడే పెట్టు, నీళ్ళలో పడతాడు. అబ్బా చల్లగున్నాయి మేడం. అబ్బో సూపర్. అబ్బో దేవుడు బాబోయ్, అక్కడ చూడు ఎలలు వచ్చేది. ఏయ్ అదే కదా, రండి రండి రండి. మునిగిపోయినారు సగం. అక్కడ చూడండి. రండి 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 ప్లీజ్. వచ్చా మేడం. వావ్, బా శబ్దం చూడండి. ఓ బీచ్ బాగా ఎంజాయ్ చేయండి, బాగా ముక్కోండి. ఆహా బాగుంది. వచ్చి వచ్చి నిలేండి మేడం, అంత లోపలికి పోను నేను, సగమే తడిసేది. అబ్బా హాయ్, రండి 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 రండి. ఓ గాడ్, కాదు కాళ్ళ కింద ఉన్న ఇసుక చాలా నైస్గా జారిపోతాను చూడండి ఈ ఎలలు పోయేటప్పుడు. ఏ సూపర్. బా పిల్లలు అంటే బాగా ఎంజాయ్ చేస్తారు మేడం. ఇక్కడ నడుము వరకు వస్తాయి కదా. ఏ వావ్, అదే నేను చెప్పింది.
బీచ్కి దగ్గరలో మనము దత్త రామేశ్వరం ఈ టెంపుల్ని చూడొచ్చు. ఇక్కడ విశేషం ఏమంటే ఇక్కడ మనకి 12 బావులు ఉన్నాయి. ఈ 12 బావుల్లో నుంచి ఆ సముద్ర స్నానం అయిపోయిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక్కొక్క బావిలో బకెట్లు అక్కడే ఉంటాయి, బకెట్లు వేసి నీళ్లు చేదుకొని స్నానాలు చేస్తారు. మొత్తం 12 బావుల్లోనూ నీళ్లు తీసుకొనేసేసి స్నానాలు చేసి ఇక్కడ దగ్గరలో ఉన్న అక్కడ పక్కనే ఒక లింగం ఉంది. ఆ లింగానికి చివర్లో ఒక బకెట్తో నీళ్ళు పోసేసేసి తల మీద చల్లుకుంటారు. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఒక సైడ్ పరమశివుడు ఉన్నారు, ఇంకొక వైపు ఆంజనేయ స్వామి ఉన్నారు. పక్కనే మనకి టెంపుల్ కూడా ఉందన్నమాట, దర్శనం చేసుకోవచ్చు. ఈ కార్తీక మాసంలో దీపాలు కూడా పెడుతూ ఉన్నారు. అయ్యప్ప మాల వేసిన వాళ్ళు ఇక్కడ వచ్చి స్నానాలు చేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ మొత్తం 12 బావులు చూడొచ్చు అన్నమాట. పిల్లలు పెద్దలు అందరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. లైట్గా సాల్ట్ వాటర్ లాగా అనిపించింది. ఓకే, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ పైపుల్లో నుంచి కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. మొత్తం ఆ బావులకి నెంబర్లు, వాటి పేర్లను కూడా మెన్షన్ చేశారనమాట. ఇక్కడ మనము శివుణ్ణి చూడొచ్చు. మరొక వైపు ఆంజనేయ స్వామి. ఈ 12 బావుల్లో స్నానం అయిపోయినాక ఇక్కడ ఒక చిన్న లింగం ఉంది. అక్కడ ఉన్నటువంటి ఈ బావి నీళ్ళను తీసుకొని వచ్చేసి ఆ లింగానికి పోయవచ్చు అనమాట. బావిలో నుంచి నీళ్ళు కూడా తాళ్ళు బాగా నీట్గా కట్టినారనమాట. చిన్నపిల్లలు కూడా తీసుకోవచ్చు, పెద్ద వెయిట్ ఏం లేదు, చిన్న బకెట్లు. చాలా బాగుంది. దీన్ని దత్త రామేశ్వరం అని అంటున్నారు. సో ఇక్కడికి మీరు మచిలీపట్నం, మంగనపల్లి బీచ్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మీరు ఈ నీళ్ళతో స్నానం చేసి ఇక్కడే మనకి గుడి ఉందన్నమాట. ఈ గుడిలో దర్శనం చేసుకోవచ్చు. మనం గుడిలోకి వెళ్ళొచ్చు, లోపలికి కూడా వెళ్ళొచ్చు అనమాట.